హలో నమస్తే అండి. ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాం. స్పైన్ సర్జరీ తర్వాత ఎలాంటి ఫుడ్ తినాలి, వెజ్ తినాలా, నాన్ వెజ్ తినాలా, చికెన్, మటన్ ఏం తినాలి? ముఖ్య ఫస్ట్ వన్ చికెన్. అంటే ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇది వెరీ హై ప్రోటీన్ డైట్ అండ్ మనం సర్జరీ తర్వాత సర్జరీ తాలూకా గాయాలు నయం అవ్వడానికి మనకి హై ప్రోటీన్ కంటెంట్ కావాలి. రెండు, సాల్మన్ ఫిష్. సాల్మన్ ఫిష్ అనేది మనకు చెప్పాలంటే సముద్రపు చేప. ఈ సముద్రపు చేపలో ఎక్కువగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవి ఉంటాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వల్ల ఏంటంటే అది యాంటీ ఆక్సిడెంట్ కింద పనిచేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ కింద పనిచేస్తుంది. సో దాని వలన మనం వెయిట్ పెరగకుండానే కావాల్సిన న్యూట్రియంట్స్ మనకి లభ్యమవుతాయి. మూడవది పప్పులు. ఈ కందిపప్పు కానీ, పెసరపప్పు కానీ, మినపప్పు కానీ మనం రెగ్యులర్ గా ఇంట్లో తీసుకునే పప్పులో చాలా ప్రోటీన్ డెన్స్ ఫుడ్ అండి అది. దాని వలన మనకి న్యాచురల్ గానే వెజిటేరియన్స్ కి ఇది అద్భుతమైన ఫుడ్. మూడవది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అంటే పాలకూర కానీ, మునగాకు కానీ, ఈ రెండిట్లో ఏం చదువుతుందంటే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వలన కాన్స్టిపేషన్ అంటే ఆపరేషన్ తర్వాత ఎక్కువగా రెస్ట్ లో ఉండడం వలన కాన్స్టిపేషన్ అంటే మోషన్ సరిగ్గా మలబద్ధకం అంటాం కదా, అది ఎక్కువగా ఉంటుంది. ఆ మలబద్ధకం పోవడానికి మనకి ఈ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ చాలా ఉపయోగపడతాయి. ఈ ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ వలన బరువు పెరగకుండా ఉంటారు, కాన్స్టిపేషన్ తగ్గుతుంది, అలాగే మజిల్ బోన్ హీలింగ్ అండ్ వాటి ఫంక్షన్ కూడా చాలా బెటర్ అవుతుంది. సో గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేవి చాలా బెస్ట్ ఆప్షన్ అండి. మీరు డైలీ తీసుకుంటే ఎంత ఎక్కువ తీసుకుంటే అంత బాగుంటుంది.